క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళారా, దేవుని మహా ఉచితమైన కృప చేత మనందరి జీవిత కాల పర్యంతంలో త్రిత్వం తర్వాత 13వ ఆదివారంలోనికి మనం ప్రవేశించున్నాం. ఈరోజు మన అంశము పోరాట సాధనాలు అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేయాలి. పోరాట సాధనాలు ఒకసారి చెప్తారా? ఏ సాధనాలు అంట? పోరాట సాధనాలు. దేవుడు ఈ లోకంలో మనకు కొన్ని సాధనాలు ఇస్తున్నారు పోరాడటానికి. అవి ఏంటో ఆలోచించేద్దాం. కొన్ని మాటలు వినండి. మనం మొదటి ఆదివారం, గడిచిన ఆదివారం కాకుండా మొదటి ఆదివారం కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం పరమ తండ్రికి కుమారులమయ్యాము, పరమ తండ్రి సహవాసానికి చేరాము అనే విషయాన్ని మనం మొదటి ఆదివారం ద్వారా మనం నేర్చుకున్నాం. నిన్నటి ఆదివారం మనం తండ్రితో సహవాసం కలిగిన తర్వాత పరిశుద్ధాత్మ అనే ధన్యతను, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాము. ఎలీషా వలె పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండాలి అన్న సత్యాన్ని మనం నిన్నటి వారు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉన్నారో, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునితో సఖ్యత, దేవునితో సహవాసము, దేవునితో సాన్నిహిత్యం ఎవరైతే కలిగి ఉన్నారో వారికి ఈ లోకంలో కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. ఆ సమస్యల్లో ఎలా పోరాడాలో, ఆ సమస్యను ఎలా జయించాలి, ఆ సమస్యల్ని పోరాడే సాధనాలు దేవుడు ఇస్తున్నారు. ఆ పోరాట సాధనాలు ఏమిటో మనము ఈరోజు వాక్యం ద్వారా ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళి చదవండి. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అనబడిన ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటూ ఉంటారు. గిద్యోను అనబడిన ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నారు. దేవుడు పిలిచేటప్పటికి గిద్యోను ఒక పిరికివాడు. అప్పటికి ఇశ్రాయేలీలు శత్రు భయంతో ఉన్నారు. శత్రువులు అంటే వాళ్ళు ఎవరంటే మిద్యానీయులు అనబడిన వాళ్ళు, అమాలేకీయులు అనబడిన వాళ్ళు, ఇంకా తూర్పు దేశం అనబడిన వారు, మూడు రాజ్యాలు కలిసి ఇశ్రాయేలు మీదకి మరి యుద్ధానికి వస్తున్నాయి. మిద్యానీయులు అనబడిన వారి యొక్క కాళ్ళ కింద నలిగిపోతున్నారు ఇశ్రాయేల్. అంటే ఇశ్రాయేలీలు ఓడిపోయి ఉన్నారు దేవుని బిడ్డలైనప్పటికీ. ఎందుకు ఓడిపోయారంటే దానికి కూడా కారణం ఇశ్రాయేలీలే, వాళ్ళ పాపం. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయి ఉన్నారు. ఇలాంటి ఓడిపోయి ఉన్న వారిలోంచి ఒక ఇశ్రాయేలీయుడైన గిద్యోని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నారు. పరాక్రమం గల బలాఢ్యుడా, నీకు దేవుడు తోడై ఉన్నాడని. ఆశ్చర్యపోతున్నాడు గిద్యోను. ఎందుకంటే అతను ఎవరైనా శత్రువులు, ఈ రోజున మనం చూస్తున్నాం కొన్ని అధికారంలో ఉన్న వారు ఎవరంటే, అంటే సహజంగా జరిగింది ఎక్కడైనా, అధికారంలో ఉన్న వాళ్ళకి కాస్త బలం ఉంటుంది కాబట్టి ఎవరైతే అధికారంలో లేరో, ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులను నాశనం చేస్తారు, వాళ్ళ పంట భూములను నాశనం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎకనామికల్ సోర్సెస్ ఎవరైతే ఉన్నాయో వాటిని కూలదోస్తూ ఉంటారు. అలాగే పాత నిబంధన కాలం నుంచి కూడా ఇది జరుగుతుంది. పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలు పంట భూమిని నాశనం చేస్తున్నారు, ఇశ్రాయేలు యొక్క తోటల్ని నాశనం చేస్తున్నారు ఎవరంటే మిద్యానీయులు. కాబట్టి ఎక్కడ మిద్యానీయులు వచ్చి కొట్టి చంపేస్తారో అని ఒక చెట్టు చాటున నిలవబడి గోధుమను దొల్లగొట్టుకుంటుంటే గిద్యోను దేవుడు పిలుస్తున్నాడు, ఓ బలవంతుడా, ఓ పరాక్రమం గల బలాఢ్యుడా. ఆశ్చర్యపోతున్నాడు గిద్యోను. ఒక మాట చెప్పమంటారా? ప్రతి బలహీనుడిలో కూడా ఒక బలవంతుడు ఉంటాడు. సమయాన్ని బట్టి బయటకు వస్తాడు. ప్రతి బలహీనుడిలో ఒక బలవంతుడు ఉంటాడు. అలాగే ప్రతి బలవంతుడిలో కూడా ఒక బలహీనుడు ఉంటాడు. ప్రతి బలవంతుడిలో కూడా ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒక అనుకోని ఓటమో, ఏదో ఒక అనుకోని ఉపద్రవమో, ఏదో ఒక కుటుంబ సభ్యుల మరణమో, తల్లిలో తండ్రో లైఫ్ పార్ట్నరో, లేకపోతే ఏదో ఒక మరణంలో మనం అనుకుంటూ ఉంటాం, అరే ఇతను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇంత బలంగా ఉన్నాడు, ఇతని మాట చూస్తే ఎంత కరుగ్గా ఉంటుంది, ఏంటి చిన్నపిల్లల్లో ఏడుస్తున్నాడు, అర్థం కాదు మనకి. ఎందుకంటే కొన్ని సిచ్యుయేషన్స్ మన బలాన్ని మనలోంచి తీసివేసి బలహీనలు చేస్తాయి. కొన్ని సిచ్యుయేషన్స్ మన బలహీనులుగా, ఏంటి ఇతను ఎంత సాధించాడా అన్నట్టుగా మార్పు చెందిస్తూ ఉంటాయి. ఇప్పుడు గిద్యోను దేవుడు ఎన్నుకున్న తర్వాత దేవుడు కొన్ని సూచనలు చూపించాడు. దేవుడు కొన్ని సూచనలు చూపించాడు ఇశ్రాయేలీయులు తన ద్వారా రక్షించబడటానికి. గిద్యోనికి నమ్మకం వచ్చింది. గిద్యోను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరిని
లేదు మనం శత్రువులతో పోరాడాలి, మనం ఫైట్ చేయాలి, దేవుడు మనకు బలం ఇచ్చాడు, దేవుడు మనతో ఉన్నాడని ఒక్కొక్కరిని కూడగట్టి ఎంతమంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడంటే 32,000 మందిని సమకూర్చుకున్నాడు. 32,000 మంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఈ సమయాన 32,000 మందిని సమకూర్చాలంటే ఎంత కష్టం అండి. నేను అభివృద్ధిలో 6 సంవత్సరాలు పూర్తి 7 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాను. 200 మంది అన్న దాటేరా. క్రిస్మస్ రోజు వస్తారు 100 మందో 120 మందో మహానుభావులు. ఆదివారం అయితే 50 మందో 60 మందో. ఎంత గుర్తించుకుని వాకింగ్ చెప్పినా, ఎంత గంభీరంగా పాటలు పాడినా, ఎంత సౌండ్ సిస్టమ్ పెట్టినా వాళ్ళే తప్ప. ఏమండి 6-7 సంవత్సరాలు ప్రయత్నించినప్పుడు కూడా 200 మంది దాటడం కష్టమైపోతుంది జనాభా. అలాంటిది యుద్ధం చేయడానికి గిద్యోను ఎవరెవరిని అప్రోచ్ చేయడో, ఎవరెవరిని బలపరిచాడో, ఎవరెవరిని మోటివేట్ చేశాడో, ఎంతమందిని సమకూర్చాడంట. గిద్యోను ఏకంగా 32,000 మందిని సమకూర్చాడంట శత్రువుతో పోరాడు. ఈ సమయాన వాళ్ళందరికీ యుద్ధ నైపుణ్యం నేర్పిస్తున్నాడు, యుద్ధ విద్య నేర్పిస్తున్నాడు. ఈ సమయాన సైనికులకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, సైనికులకి ఏమో నేను కూడా చూడలేదు కానీ ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు మనకి టీచర్లు ఉంటారండి, టీచర్లు లెక్చరర్లు ఉంటారు. వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, 4 గోడల మధ్య ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఎవరికి, పిల్లలకి కదా. అది ఎవరైనా కావచ్చు, బీఈడి వాళ్ళు అయితే పెద్దవాళ్ళు, కాలేజీ వాళ్ళు అయితే కొంచెం పెద్ద స్టూడెంట్స్, మనకి చిన్నపిల్లలు అయితే కనుక చిన్నవాళ్ళు. మొత్తం మీద స్కూల్లో ఉన్న పిల్లలకి పాఠాలు చెప్తారు కాబట్టి టీచర్లకి లెక్చరర్లకి ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది, 4 గోడల మధ్యన ట్రైనింగ్ ఉంటుంది. కానీ సైనికులకి పోలీసులకి ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది, సైనికులకి పోలీసులకి ఎక్కడ ఉంటుందండి, కొండల్లోనూ గుట్టల్లోనూ అడవుల్లోనూ అల్లర్లు జరిగి మాక్ డ్రిల్లింగ్ అనే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తూ ఉంటారు. కొండలు ఎక్కటము చూస్తూ ఉంటారు కదా మీరు. సైనికులు లేకపోతే పోలీసులకి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే కొండలు ఎక్కాలి, గుట్టలు ఎక్కాలి, రాళ్ళు రప్పలు, ఒక సరైన వాతావరణం ఉండదు. అక్కడ ట్రైనింగ్ ఇస్తారు సైనికులకి. ఎందుకని వాళ్ళు పోరాడవలసింది ఎక్కడ, 4 గోడల మధ్య టీచర్ గారిలాగా చక్కగా తీయని మాటలు చెప్పడానిక కాదు కదా. వాళ్ళు బోర్డర్లో పోరాడాలి, శత్రువులతో పోరాడాలి. వాళ్ళు ఎంత బలంగా ఉంటారో తెలియదు, ఎంత రఫ్గా ఉంటారో తెలియదు, ఎలాంటి వ్యూహంతో వస్తారో తెలియదు. కాబట్టి వాళ్ళకి 4 గోడల మధ్య ట్రైనింగ్ ఉండదు. కానీ అడవుల్లోనూ కొండల్లోనూ గుట్టల్లోనూ లేకపోతే చాలా దుర్మార్గుల మధ్య వాళ్ళు ఫైట్ చేయాలి. కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటూ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో గాయాలు తగులుతూ ఉంటాయి, కొన్నిసార్లు కాళ్ళు చేతులు ఇరిగిపోతూ ఉంటాయి, కొన్నిసార్లు ఇంకా కొన్ని కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఒక సోల్జర్, ఒక సైనికుడికి ట్రైనింగ్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. కొన్ని దెబ్బలు తింటూ ఉంటాడు, అలా కొన్ని పనిష్మెంట్లు వస్తూ ఉంటాయి. బోర్డు పరుగులు ఎట్టాలి, వాడు చాలా యాక్టివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. ఈ రీతిగా మనం చూస్తూ ఉంటే గిద్యోను 32,000 మంది మొత్తం మీద ఆర్మీని తయారు చేసుకున్నాడు శత్రువులతో పోరాడటానికి కోసం. అయితే అవతల ఈ ఇశ్రాయేలు మీదకి వస్తున్న సైన్యాలు 3 రాజ్యాలు కలిశారనమాట. ఎవరంట, 3 రాజ్యాలు. ఎవరు వాళ్ళు, ఒకటి మిద్యానీయులు అనబడిన ఒక రాజ్యం, 2 అమాలీకులు అనబడిన ఒక రాజ్యం, 3 తూర్పు దేశం అని ఇంకొక దేశాలు. 3 కట్టగట్టుకుని ఎవరి మీదకి వస్తున్నారంటే ఇశ్రాయేలు మీదకి వస్తున్నారు. వాళ్ళ సైన్యం ఎంతో తెలుసా అండి, వాళ్ళ సైన్యం 120,000 మంది సైన్యం. 120,000 మంది. వీళ్ళు ఎంతమంది అంట, 32,000 మంది. ఇప్పుడు అక్కడ కంపేర్ చేయండి. ఇప్పుడు మన దేశము మన యొక్క బడ్జెట్లో ఇంచుమించు 7% or 8% అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు రక్షణ మీద ఖర్చు పెడుతూ ఉంటుంది. సైనికుల యొక్క జీతాలేంటి, లేకపోతే సైనికు కావాల్సిన అవసరతలు తీర్చడం ఏంటి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ ఏంటి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వెపన్స్ ఆయుధాలు సరఫరా చేయటం ఏంటి, లేకపోతే మనం చూస్తూ ఉంటాము ప్రోక్రాన్ అని అణ్వాయుధాలు, రాకెట్లు, మిస్సైల్స్, ఇవన్నీ. ఎందుకంటే దేశం భద్రతగా ఉండాలి, దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, దేశము మంచి వ్యవసాయం లేకపోతే అగ్రికల్చర్లోనూ చక్కగా అన్ని డెవలప్మెంట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం శత్రు దేశాల నుంచి సరైన ప్రొటెక్షన్ ఉండాలి. శత్రువు ఎవడైనా మన మీదకి వస్తున్నాడంటే దానికి అంతకి మనం తిరిగి జవాబు చెప్పాలి. వాడి యొక్క పన్నాగాలన్నింటినీ కోల్చాలంటే ప్రతి దేశము కూడా రక్షణ కొరకు లేకపోతే భద్రత కొరకు చాలా ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతూ ఉంటుంది, చాలా ఖర్చు పెడుతూ ఉంటుంది. అందులో మన ఇండియా కూడా అందరూ కూడా ఖర్చు పెడుతూ ఉంటారు వాళ్ళ యొక్క బడ్జెట్లో. అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు అవతల వాడి సైన్యం ఏమో 120,000 మంది,
కానీ ఇశ్రాయేల్ సైన్యం 32,000 మంది. అంటే ఎంత తక్కువ ఉన్నారు? బహుశా 3, 4, 12 అంటే వీళ్ళు 1% ఉంటే వాళ్ళు 4% ఉన్నారు శత్రువులు అనమాట. అయితే వీళ్ళందరినీ తీర్చిదిద్దుతున్నాడు. ఏం పర్వాలేదు, దేవుడు మనతో ఉన్నాడు. గిద్యోను ఇప్పుడు కెప్టెన్ కాబట్టి వీళ్ళందరినీ కూడా కమాండర్గా తీర్చిదిద్దుతున్నాడు. మనం వెళదాం, పోరాడదాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, గిద్యోను నీతో ఉన్న సైన్యం చాలా ఎక్కువ మంది ఉన్నారు, 32,000 మంది. అప్పటికే తక్కువ ఉన్నారు, చాలా 32,000 తక్కువ కదా, 1,20,000 మంది ఆపోజిట్లో ఉన్నారు. కాబట్టి నీతో ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా కనపడుతున్నారు. ఒకవేళ ఇంతమంది వెళ్ళి జయిస్తే గనక ఇశ్రాయేల్ అనుకుంటారు మా పోరాట బలం, మా గొప్పతనం అనుకుంటారు. ఇంతమంది వద్దు, ఇందులో కొంతమందిని ఫిల్టర్ చేసేయి. ఎలా ఫిల్టర్ చేస్తుంటే, ఇప్పుడు కొంతమంది ఆర్మీలో కూడా అంటే కొంతమంది దేశం కోసం సేవ చేయాలి, దేశాన్ని రక్షించాలని జాయిన్ అయ్యేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏ ఉద్యోగం రాక, ఎందుకంటే ఆర్మీలో అయితే కొంచెం ఈజీగా జాబ్ వస్తుంది, శాలరీస్ బాగుంటాయి, ఎప్పుడో యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందామని జాయిన్ అయిన వాళ్ళు కొంచెం పిరికితనంగా ఉంటూ ఉంటారు. కొంచెము యుద్ధం వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైపోతానో నేను, నా కుటుంబం ఏంటో. కాబట్టి దేశ భవిష్యత్తు కంటే వాళ్ళ గురించి వాళ్ళు కొంతమంది పిరికితనంతో కూడా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగా ఈ గిద్యోను సైన్యంలో కూడా పేరుకు 32,000 మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళు పిరికోళ్ళు ఎవరైనా ఉంటే, యుద్ధం అంటే భయం ఎవరికైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోమని చెప్పు అని దేవుడు చెప్తున్నారు. బహుశా గిద్యోను నాలాంటి వాడు అయితే కనుక అనుకుంటారు, నేను మామూలుగా ట్రైనింగ్ ఇవ్వలేదు వాడికి, నేను చాలా పటిష్టంగా ట్రైనింగ్ ఇచ్చాను, నేను చాలా బాగా ధైర్య సాహసాలు నూరు పోసాను, అక్కడ కూడా వెళ్ళడం మొత్తం 32,000 మంది ఉంటారు అనుకున్నారు. తీరా ఎప్పుడైతే దేవుడు చెప్పాడు కాబట్టి గిద్యోను చెప్పాడు, బాబు మీకులో ఎవరికైనా యుద్ధం అంటే భయం ఉంటే కనుక ఏమీ ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, మీ ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు, ఎవరైనా పిరికోళ్ళు ఉంటే కనుక వెళ్ళిపోవచ్చు అన్నాడంట. ఎంతమంది డ్రాప్ అయిపోయారు తెలుసా? ఎంతమంది డ్రాప్ అయిపోయారు? 20,000 మంది డ్రాప్ అయిపోయారు. 32,000లో 20,000 మంది డ్రాప్ అయిపోయారు. అంటే 20,000 మంది ఏ అవకాశం వస్తుందా దాటేద్దాం. ఏ అవకాశం? ఎందుకు వచ్చిన యుద్ధం, ఎందుకు వచ్చిన తలపోటు, ఎందుకు వచ్చిన గాయాలు, ఎందుకు వచ్చిన ప్రాణాలు పోవడం, మన పిల్లల్ని మన భార్యని ఎవరు చూస్తారని 20,000 మంది డ్రాప్ అయిపోయారంట. ఈ సమయాన ప్రపంచం గొప్ప చక్రవర్తి అయిన అలెగ్జాండర్ గారు ఒకసారి యుద్ధాన్ని ఫేస్ చేస్తూ ఉంటే, యుద్ధం చేస్తున్నాడంట ఆయన సైన్యంతో. యుద్ధం చేస్తూ ఉంటే ఒకడు యుద్ధం చేయకుండా చాలా నంగి దాక్కుంటున్నాడంట, తప్పించుకుని తిరుగుతున్నాడంట. ఆ అలెగ్జాండర్ గారు అతను ఐడెంటిఫై చేసి, ఒరే బాబు నీ పేరేంటారు అన్నాడంట. ఆ సైనికుడు అన్నాడంట, నా పేరు అలెగ్జాండర్ అన్నాడంట. ఏమంటే ఆవిడ పేరేంటంటే నిజంగా ఆవిడ పేరు అలెగ్జాండర్. అలెగ్జాండర్కి చాలా కోపం వచ్చింది, కింగ్ గారికి చాలా కోపం. ఒరే నువ్వు నా పేరు పెట్టుకున్నందుకు అయితే యుద్ధం అన్నా చెయ్యి, లేకపోతే పేరైనా మార్చుకున్నాడంట. నీ పేరుని సార్థకత చేసుకోవాలంటే, అలెగ్జాండర్ అన్న పేరు నీకు నిలబడాలంటే ధైర్యంగా యుద్ధం చేయి అంటాడు కదా. విజయమో వేరే స్వర్గమో తేల్చుకో. లేదా నువ్వు పిరికితనంగా ఉండాలంటే కనుక ఒక పని చేయి, నీ పేరైనా మార్చేసి అలెగ్జాండర్. ఎందుకంటే అలెగ్జాండర్ అన్న పేరు మహావిజేత, ఇప్పటికీ కూడా ప్రపంచ విజేత. ఆ పేరుకి చెడ్డ పేరు తీసుకురాకన్నాడంట. అలాగే ఇక్కడ పేరుకి 32,000 మంది ఉన్నారు. కానీ ఎవరికైనా కష్టమైతే కనుక యుద్ధంలో వెళ్ళిపోండి అంటే 20,000 మంది పిరికోళ్ళు ఉన్నారు, డ్రాప్ అయిపోయారు. సరే ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ ఉంటాం. చూడండి 7వ అధ్యాయము 3వ వచనం. అక్కడ మనం చూస్తూ ఉంటే 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 3వ వచనం చూస్తుంటే కనుక, కాబట్టి నీవు ఎవడ భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది వెళ్ళిపోయారంట. అక్కడ కాదు, ఇద్దరు కాదు, 10 మంది కలిపోయి 22,000. అప్పుడు కానీ అర్థం అవ్వలేదు గిద్యోనికి ఆయన ట్రైనింగ్ ఎంత గొప్పదో. అంటే నేను ఏదో బాగా నూరు పోసేసాను ధైర్య సాహసాలు అనుకున్నాడు. 22,000 మంది డ్రాప్ అయ్యడం ఏంటి, నేను సంపాదించిన వాళ్ళు ఎంతమంది పిరుకోళ్ళు ఉన్నారా ఆశ్చర్యపోయి ఉంటాడు గిద్యోను. సరే ఈ సమయాన పోని ఇప్పుడు 22,000 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిని కూడా దేవుడు చూసి ఏమన్నారంటే, వీళ్ళు కూడా ఎక్కువగానే కనపడుతున్నారే. అవతల ఎంతమంది ఉన్నారు అసలు? అవతల 1,20,000 మంది. మామూలు విషయం కాదు, 1,20,000 మంది అనమాట. యువతల 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మందిని కూడా చూసి దేవుడు ఏమన్నారంటే, వీళ్ళకి ఇంకో టెస్ట్ పెట్టు, ఇందులో కూడా ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు కూడా ఫిల్టర్ అయిపోతారంటే నీళ్లు త్రాగడం ద్వారా వాళ్ళకు పరీక్ష పెట్టాడు. నీళ్ళని ఎవడైతే ఒక చెరువులోకి దింపి నీళ్ళని తాగమన్నారో వాళ్ళు కుక్క గతికినట్లుగా తాకిన వాళ్ళని
ఫిల్టర్ చేసేస్తే ఎవరైతే నీళ్లు చేతులతో దోశతో పట్టుకుని తాగారో వాళ్ళని మాత్రం ఉంచినప్పుడు చివరాకారికి ఎంతమంది మిగిలారంటే 300 మంది మిగిలారు. 300 మంది అక్కడ గిద్యోను నాయకత్వంలో యుద్ధం చేయడానికి మిగిలిన 300 మంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయాన ఈ ప్రస్తావన ఈ రోజు నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే యోహాను సువార్త 6వ అధ్యాయము గడిచిన కొన్ని వారాల నుంచి మనం కంటిన్యూషన్గా ఆ పాఠాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు సువార్త పాఠంలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పై మాటలు ఏమంటున్నారంటే ఆ సమాజ మందిరంలో ఆయన ప్రసంగిస్తూ, ఇదిగో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్యజీవం కలిగిన వాడు, నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి, వాడితో నేను కలిసి ఉంటాను, అతను నాతో కలిసి ఉంటాడు, సహవాసం చేస్తాడు. శరీరం తినడం అంటే ఏంటి? ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలుసు, ప్రభు రాత్రి భోజన సంస్కారం. వచ్చే వారం మనం ఏం తీసుకుంటామంటే ప్రభు బల్ల, ఆయన శరీరానికి సాదృశ్యమైన ఒక రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని మనం దానికి క్రొత్త నిబంధనకు సూచనగా, ప్రభు యొక్క విడుదలకు సూచనగా మనం భుజిస్తూ ఉంటాం. ఈ సమయాన అయితే ఈ విషయం మనకు అర్థమవుతుంది కానీ ఆనాటి యూదులకు అర్థం అవ్వాల. ఆనాటి యూదులకి ఏంటి, శరీరం తిని రక్తం త్రాగమంటాడేంటి? ఇప్పుడు శరీరం తిని రక్తం త్రాగాలంటే ఏం చేయాలి? ఆయన చంపుకుని తినాలన్నమాట. చంపుకుని తినడం అంటే ఏంటి? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. నరహత్య చేయకూడదు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువేమో నేను దేవుని దగ్గర నుంచి పంపబడిన బోధకుడు అని చెప్పుకుంటూ నా శరీరం తిని నా రక్తం త్రాగితే కానీ నిత్యజీవం కలిగినట్టు కాడు అంటున్నాడు. యూదులందరూ కూడా షాక్ అవుతున్నారు, వాదించుకుంటున్నారు. ఈ మాటలు అర్థం కాల. ఏంటి శరీరం తిని అసలు ఈయన ఏం చెప్తున్నాడు, ఈయనకి అర్థమవుతుందా? ఈయన ఏం బోధిస్తున్నాడు, ఈయనకి ఏమైనా అర్థమవుతుందా అని పెద్ద డిస్కషన్ అన్నమాట. ఒక చర్చ, డిబేట్ జరుగుతుంది. చాలా మందికి అర్థం కాల, చాలా మందికి ఇష్టం అవ్వాల. ఈరోజు ఇంకా కిందకు వస్తే కనుక 60వ వచనం చూడమ్మా, యోహాను సువార్త 6వ. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకో. ఆయన శిష్యులు అంటే యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు కాకుండా 70 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది ఉన్నారు. 12 మందే కాకుండా 70 మంది అని కూడా లోకా సువార్త 10లో రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం 70 మంది శిష్యులు కూడా, వారు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలకి, ప్రసంగాలకి, అద్భుతాలకి ఆకర్షించబడి కొంతమంది 70 మంది యేసు ప్రభును ఫాలో అవుతూ ఉన్నారు. అయితే సాధారణమైన యూదులే కాదు, ఈ 70 మంది శిష్యులకు కూడా బాధ కలిగింది. ఏంటి నేను ప్రసంగించడు, ఇలా ఈయన శరీరం తిని రక్తం త్రాగమంటాడు ఏంటి? ఇలా చెప్తే మనం ఈయన్ని ఎలాగా వెంబడిస్తాము? అంటే ఈయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడవమంటున్నాడా? తండ్రి చిత్తానికి విరుద్ధంగా నడవమంటున్నాడా? ఏంటి నేను చెప్పేది చాలా వ్యతిరేకంగా ఉందని వారు అప్పటి నుంచి అంటే 66వ వచనం చూడండి, 66వ వచనం అదే అధ్యాయము. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ వెంబడింపలేదు. అంటే 70 మంది ఏమైపోయారంటే ఫిల్టర్ అయిపోయారు అనమాట. ఫిల్టర్ యేసు ప్రభు వెంబడిస్తున్న 70 మంది ఏమైపోయారంటే ఫిల్టర్ అయిపోయారు. మనకి ఓ 2 సంవత్సరాల క్రితం సాధారణంగా డిసెంబర్ నెలలో మన క్రిస్మస్ను పురస్కరించుకుని పాటల పోటీ, క్విజ్ ఇలాంటి పోటీలు పెట్టుకుంటూ ఉంటాం కదా. అయితే మన చర్చలో జరిగిన సంఘటనే, ఆ సంవత్సరం కూడా పాటల పోటీ పెట్టాము. అప్పుడు దాకా చర్చలో చక్కగా బాగానే పాల్గొనేది ఒక ఆవిడ. అయితే ఈ పాటల పోటీ అయిన తర్వాత చర్చ మానేశారు. 2-3 వారాలు మానేసినప్పటికీ ఫోన్ చేశారు, ఏమా చర్చ మానేసి ఏంటి, ఏమైనా ఇబ్బందా, బలహీనత, ఏమైనా ప్రార్థన చేయాలా ఏంటంటే, లేదండి నేను చర్చికి రావట్లేదండి. ఏమ్మా అంటే, మీరు నాకు పాటల పోటీలో ప్రైజ్ ఇవ్వలేదు, ఎవరికో ఇచ్చారు కాబట్టి వేరే చర్చికి వెళ్ళిపోతున్నా. అంటే వాస్తవం జరిగిన సంఘటన ఇది, నేనేమీ కల్పించలేదు. అంటే పాటల పోటీలో ప్రైజ్ అనేది ఎవరికి దొరుకుతుంది? అక్కడ ఉన్న టీము ఎవరైతే న్యాయ నిర్ణేతలు ఉన్నారో, ఎవరైతే ది బెస్ట్గా, మామూలుగా మనం మంచి సింగర్ అయి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు అక్కడ నిలబడ్డ తర్వాత చరణం మర్చిపోతాం, రాగం మర్చిపోతాం, ఎక్కడో చోట దెబ్బతింటాము. కాబట్టి ఆ రోజు ఎవరైతే బెస్ట్గా పాడారో ఒక 2-3 టీమ్గా వారు నిర్ణయించి అది ప్రైజ్ అనేది జరుగుతుంది. చాలాసార్లు దేవుని మందిరానికి కూడా నాకు ప్రైజ్ రాలేదు, నా పేరు పిలవలేదు, నన్ను లేకపోతే నాకు పెద్ద పీట వేయలేదు, ఇలాగా చాలాసార్లు ఈ ఆసక్తి, ఈ ఇంట్రెస్ట్, ఈ గొప్పలు ఎవరికైతే ఉన్నారో వాడు ఏదో రోజు ఫిల్టర్ అయిపోతాడు, వాడు ఏదో రోజు డ్రాప్ అయిపోతాడు. ఎందుకంటే స్థిరమైన విశ్వాసం లేదు, వాడి యొక్క ఆసక్తి దేవుని మీద లేదు. నాకు చర్చికి వెళ్తే ఏదో పేరు వస్తుంది, నన్ను ఏదో లేకపోతే గొప్ప చేయబడాలి, నన్ను ప్రత్యేకంగా చూడాలి అనే మనసు ఎవరికైతే ఉంటుందో ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుంట. యేసుక్రీస్తు ప్రభు నా శరీరం
త్రాగువాడు నిత్య జీవం కలిగిన వాడు అని చెప్పేటప్పటికి ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం ప్రసంగం చేస్తున్నాడని 70 మంది శిష్యులకి బాధ కలిగిందంట. ఇక్కడ ఇంకొక మాటను కూడా మనం చూసుకుంటుంటే, ఇందాక చదువుకున్నాం కదా, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు. ఈ రోజున సువార్త కూడా ప్రజలకి ఎలా ఉండాలంటే, ప్రజలకి నచ్చే సువార్త ఉండాలి, ప్రజలకి సున్నితమైన సువార్త ఉండాలి, ప్రజలకి సున్నితమైన బోధ ఉండాలి. దేవుని సన్నిధి అంటే కాసేపు ఉద్యోగంగా పాటలు పాడుకుని, కాసేపు నవ్వుకుని, కాసేపు హాయిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతే తప్ప, ఉన్నది ఉన్నట్లుగా వాక్యము, ఉన్నది ఉన్నట్లుగా లేకపోతే ఖండించి చెప్పటము, గట్టిగా చెప్పటము, బుద్ధి చెప్పటము, ఇది ప్రజలకు వినసొంపు కలగట్ల. ఇలాగ ఎవరైతే కఠినంగా ఉన్నది ఉన్నట్టు చెప్పే బోధకుడు ఉంటారో అక్కడ చాలా ఇలాగే 60 మందో 100 మందో 150 మంది అంత మించి ఉంటారు. కానీ ఎక్కడైతే ప్రాస్పరిటీకి సంబంధించిన గాస్పెల్ ఉందో, అరటిపండు తింటే బిడ్డలు పడతారు, యాపిల్ పండు 7 సార్లు కొనుక్కుని తినండి మళ్ళీ దాచుకోండి అని చెప్తున్నారు, అక్కడికి వేల మంది జనాలు, వేల లక్షల కానుకలు. ఆలోచన చేయండి, కారణం ఏమిటి? ఇక్కడున్న యేసుక్రీస్తు ప్రభువే, అక్కడున్న యేసుక్రీస్తు ప్రభు, ఇక్కడున్న ఇదే బైబిల్ గ్రంథము, అక్కడ చెప్పేది అదే బైబిల్ గ్రంథం. అయితే ఇక్కడికి అక్కడికి తేడా ఏమిటంటే, అక్కడ తండోపతండాలుగా పోగుపడడానికి కారణం ఏమిటంటే, అక్కడ బోధ ఆకర్షణీయంగా ఉంటుంది, అక్కడ బోధ సున్నితంగా ఉంటుంది, అక్కడ బోధ మనసుని కష్టపెట్టదు, అక్కడ బోధ మనసుకు హాయిగా ఉంటుంది, కాసేపు ఒక ఎంటర్టైన్మెంట్ షో లాగా. కానీ ఎక్కడైతే ఉన్నట్లుగా బోధించే సేవకుడు ఉంటాడో, ఏంటండి అంతమానైనా లేకపోతే గద్దించి చెప్తూ ఉంటాడు, మరి గుచ్చి చెప్తూ ఉంటాడు, మా గురించి చెప్తాడు, అక్కడ సంఘము ప్రభు యేసయ్య ఒక మాట చెప్పాలని చెప్తారు. అందుకే మత్తయి సువార్తలో ఏమంటారంటే, పెద్ద వాళ్ళ గురించి ఆయన మాట్లాడలేదు, కానీ చిన్న మంద భయపడుతుంది. చాలాసార్లు అనుకుంటాం అది చిన్న సంఘం అండి, అది చిన్న కాంగ్రిగేషన్ అండి. అసలు ఈ లోకంలో చిన్న సంఘం అనుకునే పాస్టర్ అంట ఎవరి వైపు చూడాలని తెలుసా? యేసయ్య వైపు చూడాలంట. ఎందుకంటే అందరికంటే చిన్న సంఘం యేసయ్యదే. ఆయన సంఘం ఇదిగో ఇప్పుడు చెప్పినట్లుగా 12 మంది. 12 మంది ఎవరు? శిష్యులు. యేసయ్య యొక్క 12 మంది ఆయన సంఘం. ఆయన శిష్యులు 12 మందిలో కూడా ఒకటి డిస్క్వాలిఫై. మళ్ళీ 12 మందిలో కూడా ఒకడు నమ్మకస్తుడు కాదు, ఆడి పేరు ఇస్కరియోతు యోధ. అంటే లెక్కకే 11 మంది ఇంకా చెప్పాలంటే. కాబట్టి సమయాన్ని మనం ఆలోచించాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఈ 11 మందితోటే 12వ వాడిని ఎన్నుకున్నారు మత్తయిని. ఈ 12 మందితోటే దేవుడు అద్భుతాలు చేశాడు, ప్రపంచానికే స్వార్థ దించాడు, ప్రపంచ గతినే మార్చాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒక రోజు నిన్ను ఫిల్టరైజ్ చేసేస్తున్నాడు అనమాట. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆ 10,000 మంది 32,000 మంది నుంచి ఏమో 10,000 మంది చేశాడు, 10,000 మంది నుంచి 300 మందిని చేశాడు అనమాట. 300 మందిని చేశాడు. ఈ సమయాన్ని ఇప్పుడు ఈ 300 మంది 1,20,000 మందితో పోరాడాలి. చిన్న విషయం కాదు. 1,20,000 మందితో పోరాడాలి. 1,20,000 మందితో పోరాడాలంటే ఇప్పుడు కత్తులు ఎంత బలంగా ఉండాలి, ఆ యొక్క వెపన్స్ ఎంత బలంగా ఉండాలి. మనం క్యాలెండర్స్లోను లేకపోతే కొన్ని షీట్స్లో చూస్తూ ఉంటాం. రోమన్ సైనికుడు, ఆర్మీ సైనికుడు ఎలా ఉంటాడో, వాళ్ళ చేతిలో ఉండే ఆయుధాలు మిషన్ గన్ ఉండాలి, లేకపోతే ఖడ్గం ఉండాలి, హెల్మెట్ ఉండాలి, లేకపోతే శిరస్త్రాణం ఉండాలి. అపోస్తల కార్యాలు ఎఫెసీ పత్రికలో అదే చెప్తున్నాడు, మీ తలకి శిరస్త్రాణం ధరించుకోవాలి, శరీరానికి సర్వాంగ కవచం ధరించుకోవాలి, పాదాలకి సువార్తని చూడు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రియమైన బిడ్డలారా. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు గిద్యోనికి ఏ ఆయుధాలతోటి ఈ యొక్క 300 మందిని సిద్ధపరచమని చెప్తున్నాడో తెలుసా అండి? చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడమ్మా. న్యాయాధిపతుల గ్రంథం అమ్మా, ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి, చూడండి అక్కడ లెక్క పెట్టండి ఏమేమి ఇచ్చాడో వాళ్ళకి పోరాట సాధనాలు. అంటే ఆ 300 మందిని ఏమో 3 గుంపులుగా చెయ్యి, వాళ్ళకి ఒకటి బోర ఉండాలి, రెండోది వట్టి కుండను, 3 ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయునట్లుగా చేయుడి. చాలండి. ఇప్పుడు పోరాట సాధనాలు ఏంటంటే, ఒకటి కొండ, రెండోది బోర, 3 దివిటి. ఈ సమయాన్ని ఆలోచించేయండి. అవతల శత్రువుల చేతిలో పెద్ద ఆయుధాలు ఉన్నాయి, పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ గిద్యోను ఆర్మీకి దేవుడిచ్చిన సాధనాలు ఏంటంటే, ఒకటంట కొండ అంటే ఏంటి? బిందు కూడా కదుకొని, కొండ అంటే మట్టి కొండ, బోర, మూడవది ఆ యొక్క దివిటి.
ఈ సమయాన్ని ఆలోచించండి. 3 సాధనాలు ఇచ్చాడు. 3 సాధనాలు. ఈ 3 దేనికి సూచనగా ఉన్నాయంటేనండి, ఒకటి బోరను ఏం చేయాలంటే అక్కడ చెప్తూ ఉంటాడు న్యాయాధిపతులు, ఇదిగో నేను చెప్పినప్పుడు బోర్లో బిగ్గరగా ఊదండి అని చెప్తూ ఉంటాడు అనమాట. బోర్ని ఏం చేస్తూ ఉంటాం, ఊదుతాడు అనమాట. ఆ యొక్క ఎవరైతే కళాకారుడు ఉన్నాడో, మనమైతే సరదాగా పెళ్ళిళ్ళు లేకపోతే ఫంక్షన్లు చూస్తూ ఉంటాం ఆ యొక్క, కానీ సైనికుల దగ్గర కూడా బోర్ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనం రిపబ్లిక్ డే ఆగస్టు 15 చూసినప్పుడు ప్రధానమంత్రి గారు గౌరవందనం చేసినప్పుడు అక్కడ ఎవరు ఊదుతారు, అక్కడ సైనికులు, అక్కడ వాళ్ళ చేతిలో బోర్ ఉంటుంది అనమాట. అంటే ఈ బోరును ఊదబడాలన్నమాట. బోర్ అంటే ఇప్పుడు మనం బోర్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, 10 రూపాయలు ఇటు కూడా కొనుక్కోగలరు. అసలు నీకే బోర్ ఇచ్చాడు దేవుడు, నీకే ఒక బోర్ ఇచ్చాడు. ఆ బోర్ ఏంటి, ఈ గొంతు. ఏంటంట, ఈ గొంతు అనేది దేవుడిచ్చిన బోర్ అన్నమాట. ఇప్పుడు ఈ బోర్ ఊదబడాలి, ఈ బోర ఊదబడాలి. ప్రతిని బిడ్డ, ఈ బోర ఊదబడటం అంటే ఈ బోర ద్వారా దేవుని స్వార్థను ప్రకటించాలి, దేవుని గురించి పాడాలి. నేను వాక్యంలో చెప్పుకున్నాం కదా నేడు వారం, క్రీస్తు మరి ఆత్మ సంబంధమైన సంగీతములతోనూ స్తుతి గీతములతోనూ ఎల్లప్పుడూ క్రీస్తుని గురించి గానం చేస్తూ ఉండండి అంటూ ఉంటున్నాడు. మనం అంటే దేవుని మందిరంలో చేరిన తర్వాత ఉద్యమంగా కీర్తన పాడటం ద్వారా మనం అనుకుంటూ ఉంటాం చర్చ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది ఆ రోజు అనుకుంటూ ఉంటాం. నిజానికి నువ్వు ఉద్యమంగా పాటలు పాడటం ద్వారా, ఉద్యమంగా చప్పట్లు కొట్టడం ద్వారా చర్చికి బెనిఫిట్ ఆ పక్కన పెట్టండి, అసలు ముందు నీకు బెనిఫిట్. ఈ విషయం గమనించండి, ముందు నువ్వు బెనిఫిట్ పొందుతున్నావు. ఎలాగంటే ఈ విషయాన్ని పాస్టర్ గారు చెప్పిన మాట కాదండి, ఒక వీడియోలో చూశాను. ఒక డాక్టర్ గారు సర్టిఫై చేసిన మాట, ఒక నిజమైన డాక్టర్ గారు సర్టిఫై చేసిన మాట ఏంటంటే, మనం చక్కగా ఈ రోజున కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా ఆరోగ్యం కోసం. అతను చెప్తున్న మాట ఏమిటంటే, రోజు ఒక 10 నిమిషాలు మీరు చక్కగా ఈ చేతులతో ఇట్లా చప్పట్లు కొట్టండి అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. చప్పట్లు కొట్టడం ద్వారా ఉపయోగం ఏంటంటే, మన బాడీలో ఈ చేతులు వేళ్ళు అనేవి చివరి స్థానాలు అనమాట కదా. ఇవి చివరి స్థానాలు. ఇక్కడ మనకి రక్తనాళాలు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి మనకి ముందు దాకా వచ్చి. కాబట్టి ఈ చివరి పాయింట్లో మనం చక్కగా షౌటింగ్ చేయడం ద్వారా, చప్పట్లు కొట్టడం ద్వారా, చక్కగా గంభీరంగా మనం పాటలు పాడటం ద్వారా రక్త ప్రసరణ ఉత్తేజితమై యాక్టివ్ అయ్యి మనం చక్కగా హెల్తీగా ఉంటామంట. రెండోది, మన హృదయం కూడా సంతోషంగా ఉంటుందంట. మన హృదయం కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో చప్పట్లు కొట్టుకుంటారు, వాళ్ళు ఎవరో లేకపోతే ఇంకేదో పాడుకుంటారు. మనకి ఎందుకు వచ్చిన గొడవ, మనం మాత్రం సైలెంట్గా మనం చక్కగా మౌనంగా విందాం అనుకుంటే కనుక నష్టపోయేది ఎవరంటే, ఎవరైతే మౌనంగా ఉన్నారో, ఎవరైతే చప్పట్లు కొట్టడో వాళ్ళకే ఆరోగ్యం తక్కువ అనమాట. కాబట్టి దేవునికి మహిమ ఓకే నువ్వు చప్పట్లు కొట్టడం ద్వారా, కానీ అంతకంటే బెనిఫిట్ ఏంటంటే నీకే బెనిఫిట్ అనమాట. మంచి ఆరోగ్యం కావాలన్నా, ఒక జాయ్ఫుల్ మూడ్ కావాలన్నా, సంతోషం కావాలన్నా, జీవితంలో అంత ద్వారా ఒక మంచి ఆరోగ్యము నువ్వు పొందుకోవాలన్నా దేవుని సన్నిధిలో అంటే నీ బోర ఊదపడాలి, నీ బోర ఊదపడాలండి. ప్రీతిని బిడ్డలారా, దాచేసుకోవద్దు. నా స్వరం బాగోదు, నేను పాడితే ఎవరు వినరు, నీ పాడితే మనుషులు వినరేమో, కానీ ఏసై వింటాడు. ఏసయ్యా వింటాడు, ఆయనకి ఇష్టమే నువ్వు పాడితే కనుక. మనుషులైతే పాడించాలి కానీ ఊరుకోబోమంటూ ఉంటారు. కాబట్టి బోర ఊదపడాలి. రెండోది ఏమిటంటేనంట, రెండోది మనం ఆలోచన చేస్తుంటే కొండ. ఏమండి, కొండను గురించి ఆలోచించారు. కొండ అంటే అందరికీ తెలిసిందే. ఇక్కడ అందరూ కూడా కొండ అనే దాన్ని చూసి వచ్చి ఉంటారు, కనీసం వాడకపోయినా. కొండ అనేది మట్టితో తయారు చేయబడుతూ ఉంటుంది. కొండ అనేది మట్టితో తయారు చేయబడింది. మనం కూడా దేంతో తయారు చేయబడ్డాం? ఎర్రగా ఉన్నవాడు స్పెషల్ మట్టి, ఎర్రగా ఉన్నవాడు ఎర్రమట్టి, నల్లగా ఉన్నవాడు నల్లమట్టి, అంతే తేడా. మట్టిలో తేడా తప్ప మొత్తం మీద అందరం మట్టే, ఏదో ఒక మట్టితో తయారు చేయబడ్డాం. కాబట్టి ఈ కొండను ఏం చేయాలంటేనంట, చూడమ్మా అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము అక్కడ 20వ వచనం చూడు. అట్లు ఆ 3 గుంపులు వారు ఓరను ఊదుచు. రెండోది ఏంటంటే, కొండలను ఏం చేయాలంట, పగలగొట్టేయాలి. అరే కొండ బాగుంటే ఉపయోగం కదా, కొండ అనేది నిండుగా ఉంటే ఉపయోగం, అందులో ఏమైనా పాత్రలు దాచుకోవచ్చు. కానీ ఏసీ ఏం చెప్తున్నాడంటే, నువ్వు పోరాటానికి వెళ్తున్నావు కాబట్టి కొండ ఏమవ్వాలంట, పగలగొట్టబడాలి. కొండలా ఉంటే ఉపయోగం కాదు, కొండ పగలగొట్టబడాలంట. ఒక వాక్యం చూద్దామండి, ఎందుకు కొండను పగలగొట్టబడటం అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 4:7. అయినను
అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటం అంటే మట్టి పాత్ర, అదే కొండ అన్నమాట. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములో ఏముందంట? ఐశ్వర్యమును దేవుడు దాచుంచాడంట. ఐశ్వర్యం ఏమిటా? ఐశ్వర్యం అంటే ఈ మట్టి ఘటం లోపల దేవుని ఊపిరి ఉంది, దేవుని ఆత్మ మనలో సంచరిస్తుంది. దేవుని ఆత్మ మనతో ఉన్నంతసేపే ఈ మట్టి శరీరానికి విలువ, ఈ మంటి ఘటానికి విలువ. కాబట్టి ఈ మంటి ఘటం ఏమవ్వాలంటే పగలగొట్టబట్టం అంటే ఇంకొక మాట కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము గాలిని కొట్టినట్లు నేను కొట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై పోవుదనేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకుంటున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు అంటున్నారు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను ఇతరులకు బాగానే ప్రసంగం చేస్తున్నాను, కానీ ఒకవేళ నా శరీరం విషయంలో నేను సుఖాన్ని కోరుకుంటూ ఉంటే, నా శరీరం విషయంలో నేను బద్ధకస్తుడైతే కనుక నేను ఒకవేళ దేవుని దగ్గర భ్రష్టుడిని అయిపోతాను. కాబట్టి నా శరీరం అనే కొండను ఏం చేస్తున్నాడంట? నలగగొట్టుకుంటున్నాడంట. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, కొండలను పగలగొట్టారు ఆ రోజు 300 మంది. కొండలను పగలగొట్టారు. కొండలను పగలగొట్టడం అనగా ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే మన యొక్క శరీర ఆశలను, శరీర కోరికలను, శరీర సంబంధమైన ఏమైతే ఉన్నాయో గలతీ పత్రికలో శరీర సంబంధమైన కోరికలు పగలగొట్టబడాలన్నమాట, బ్రేక్ చేయబడాలి. మన శరీర సంబంధంగా కొన్ని అత్యాశలు కోరుకుంటూ ఉంటాం, కొన్ని స్వార్థాన్ని కలిగి ఉంటూ ఉంటాం, కొన్ని అసూయలు కలిగి ఉంటూ ఉంటాం, కొన్ని ద్వేషాలు కలిగి ఉంటూ ఉంటాం, కొన్ని మోసాలు కలిగి ఉంటూ ఉంటాము. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు. ఈ శరీర సంబంధమైన కార్యాలు ఏమవ్వాలంటే, బ్రేక్ అవ్వాలంటే మన శరీరం అనే కొండల్ని దేవుని దగ్గర పగలగొట్టుకోవాలి. దేవుని దగ్గర అది ఉపవాసమో, ప్రార్థనో, దేవుని దగ్గర మోకరిస్తావో, దేవునితో సమయాన్ని గడుపుతావో, ఈ కొండను పగలగొట్టగలిగిపోతే కనుక ఈ కొండ పనికి రాదు, ఉపయోగం కాదు. రెండవ విషయం అండి. మూడవదిగా ఆలోచన చేస్తుంటే దివిటి. మూడోది ఏంటంటమ్మా? న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో వాళ్ళు మూడోది ఏం పట్టుకున్నారంటే దివిటీని పట్టుకున్నారు. దివిటి అంటే ఏంటి? కాగడ. ఒక దీపం అంటేనేమో చిన్నదే, దివిటి అంటే కొంచెం పెద్ద వెలిగిస్తుంది, ఎక్కువ కాంతిస్తుంది అన్నమాట. దివిటి లేకపోతే కాగడ. దివిటి దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక మాట చూడండి, మేకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో చివరి ఉంటుంది చూడండి. పాత నిబంధనలో మేకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. మీకా 7:8 నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను నేను లేతును, తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మీకా గ్రంథంలో కూడా అక్కడ ఇశ్రాయేలీయులు శత్రు భయం చేత, లేకపోతే వాళ్ళు సరైన సఖ్యత లేకుండా ఉంటున్నారు. అటువంటి సమయంలో మీకా ప్రవక్త పలుకుతున్న మాట, ఒకవేళ సాతాను అనుకుంటూ ఉంటాడు, నీ పని అయిపోయిందిగా, మేము 1,20,000 మంది ఉన్నాం, మీరు 300 మంది, మీరు ఏం చేయగలరు మమ్మల్ని? ఇప్పుడు మిమ్మల్ని పీస్ చేసేస్తామని ఒకవేళ రంకిలేస్తున్నారేమో, లేకపోతే వాళ్ళు విర్రవీగుతున్నారేమో. అటువంటి పరిస్థితుల్లో దేవుని మాట ఏమిటో తెలుసా? ఇదిగో నువ్వు 1,20,000 మంది ఉన్నప్పటికీ నా శత్రువులని నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను, అంధకారం ముందు కూర్చున్నా నేను సరిగా ఉంటాను, ఎందుకంటే యెహోవా నాకు వెలుగుగా ఉంటును. అనగా దివిటి దేని సూచిస్తుందంటే దేవుని తోడు, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని యొక్క బలం నాతో ఉంది, దేవుని కాపుదల నాతో ఉంది, దేవుని సహాయం నాతో ఉంది. కాబట్టి నువ్వు 1,20,000 మంది ఉన్నా, 10 లక్షల మంది ఉన్నప్పుడు కూడా నా దేవుడు నాతో ఉంటే నాదే విజయము, దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడనే ధైర్యంతో ఇశ్రాయేలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. 3 విషయాలండి. ఒకటి ఏమిటంటేనంట బోర. ఈ బోరను మనం ఊదుతూ ఉండాలి. ఏదో పని చేసుకుంటున్నా, ప్రయాణాలు వెళ్తున్నా, లేకపోతే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా దేవుని గురించి ఏదో పాడుకుంటూ ఉండాలి. లేకపోతే ఈ రోజుల్లో టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి వాక్యం, ఏదైనా కొన్ని అధ్యాయాలు డౌన్లోడ్ చేసుకుని కనీసం బస్సులో అయినా వెళ్ళేటప్పుడు వినొచ్చు అనమాట. అది కూడా మీ మనసులో ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. మీ బోర బోధపడాలి. రెండోది దివిటి,
అనగా దేవుని తోడు సాదృశ్యము మీ కొండలు పగలగొట్టబడాలి. కొండలు పగలగొట్ట. ఇక్కడ చివరి విషయం ఏమిటంటే ఆ తర్వాత వచ్చిన చూడమని న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయము తర్వాత వచ్చిన న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము తర్వాత మాట అమ్మా. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము మాట చూడండి. అట్లా ఆ 3 గుంపుల వారు బోర్ను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బోర్ను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయిరి. ఇంకా చూడండి, ఆ 300 మంది బోర్ను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాని ఖడ్గము వారి పొరుగువాని మీదకి తిప్పెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ 4వ ఆయుధం ఏంటంటే గిద్యోను ఖడ్గము. ఖడ్గం దేన్ని సూచిస్తుందండి? దేవుని వాక్యాన్ని సూచిస్తుంది కదా. ఖడ్గం దేన్ని సూచిస్తుంది? దేవుని వాక్యం. అందుకే హెబ్రీ పత్రికలో అంటూ ఉంటాడు, దేవుని వాక్యము సజీవమైనదే, బలము గలదే, వాడి కలిగింది. ఈ లోకంలో పదునైన ఆయుధాలు చాలా ఉన్నాయి. గురపం పదును కలిగిందే, లేకపోతే గొడ్డల పదును కలిగిందే, లేకపోతే కత్తి పదును కలిగిందే, లేకపోతే బ్లేడ్ పదును కలిగిందే. ఎన్ని రకాల పదునైన ఆయుధాలు ఉన్నాయో అన్నిటికంటే పదునైనది ఏంటంటే దేవుని వాక్యం. ఈ లోకంలో ఉన్న ఆయుధాలు శరీరాలు మాత్రమే గాయపరచగలవు, శరీరాలు మాత్రమే అంతమొందించగలవు. కానీ హృదయాన్ని కూడా కట్ చేసేది ఏంటంటే దేవుని వాక్యం. హృదయాలను కూడా కత్తిరించేది ఏంటంటే, సరిచేసేది ఏంటంటే, నరికేది ఏంటంటే దేవుని వాక్యము. కాబట్టి 4వ ఆయుధం వారి దగ్గర ఉన్నది దేవుని వాక్యం. అందుకే ఎఫెసీ పత్రిక ఈరోజు అంటున్నాడు, ఆ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గంను సంపాదించు. పోరాట సాధనాలు. ఇప్పుడు మన పోరాట సాధనాలు ఏంటి? 1 కొండ పగలగొట్టబడాలి, 2వది బోర ఊదబడాలి, 3 దివిటి వెలిగించబడాలి, అలాగే దేవుని తోడు, 4వది ఖడ్గాన్ని ధరించాలి. సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు కంటే అవతల శత్రువులు కనబడుతున్నారు. వాళ్ళ మిద్యానీయులు, అమాలేకులు, ఇంకొకడు 120,000 మంది కంటికి కనబడుతున్నాడు. ఇప్పుడు మనకి శత్రువులు ఎవరు? మన పక్క బెడ్ స్పేస్ వాళ్ళ, పక్క రూమ్ వాళ్ళ, మన ఇంటి పేరట వాళ్ళ, మన వీధి వాళ్ళ, ఊరు వాళ్ళ. ఈ సమయం మన శత్రువులు ఎవరంటే మనందరికీ ఒకటే శత్రువు, సాతాను, అపవాది. అయితే అక్కడ ఇశ్రాయేలుకి శత్రువు కంటికి కనబడుతున్నాడు, మన శత్రువు కంటికి కనబడేవాడు కాదు. సాతాను గడు ఎవరికైనా కనపడతాడా? బాబు నేను ఇక్కడ ఉన్నాను, నన్ను జయించంటాడా? వాడు కంటికి కనపడ్డా అనమాట. మాయ అంతాను. వాడు కంటికి కనపడ్డు, ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఏం చేస్తూ ఉంటాడు? మనం చెడగొడతా ఉంటాడు, మన పడగొడతా ఉంటాడు, మనల్ని దారి తప్పిస్తూ ఉంటాడు, మన బుద్ధిని మార్చుతూ ఉంటాడు. కాబట్టి మన శత్రువు అంటే 1 సాతాను, 2వది మన పరిస్థితులే మన శత్రువులు. 2వ శత్రువు ఎవరంట? మన పరిస్థితి. అవునా కదండి? మన పరిస్థితి మన శత్రువులు కదా. మీకు అందరూ దేవుడి కృపలో సంతోషంగా ఉన్నారా? మీరు ఇప్పుడు పరిస్థితులు పోరాడలేదా? చాలా స్తోత్రం. దేవుడు మీ అందరి జీవితంలో సంతోషం ఇచ్చింది. నేనే అనుకుంటున్నాను, ఇంకా నేనే పరిస్థితితో పోరాడుతున్నానేమో, చాలా చెమటగా చేస్తున్నాను అనుకుంటున్నాను. కాబట్టి మనం ఇప్పుడు శత్రువు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు వాడి బలం ఏంటో, వాడి సామర్థ్యం ఏంటో, వాడి స్థాయి ఏంటో దాన్ని బట్టి మనం ఎంత బలం కలిగి ఉండాలి, ఎన్ని ఆయుధాలు కలిగి ఉండాలి. కానీ ఇక్కడ కంటికి కనబడిన శత్రువులతో మనం యుద్ధం చేస్తున్నాం. వాడు సాతాను గడితో యుద్ధం చేస్తున్నాం, 2వది పరిస్థితులతోటి, సమస్యలతోటి యుద్ధం చేస్తున్నాము. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితులతో పోరాటం అంటే, ఈ సాతాను గడితో పోరాటం అంటే ఇప్పుడు మనం చేయవలసిన పని, మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర నలగొట్టుకోవాలి. 2వది ఎవరో ప్రార్థన చేయటం కదా, మన బౌరను మనం ఉపయోగించాలి. 3వది దేవుని వాక్యాన్ని చేతపోనాలి. 4వది దేవుని యొక్క తోడు అనబడిన దివిటి మనకు తోడుగా ఉన్నప్పుడు 120,000 మంది ఏం చేశారంటే, అంటే దేవుడు చూడండి, వీళ్ళ పడవలేదు, వాళ్ళు ఒకడు పొడి చేసుకున్నారంట. ఆ 120,000 మంది వాళ్ళే పొడుచుకుని వాళ్ళకి అర్థం కాక, యుద్ధం ఎవరితో చేయాలో అర్థం కాక, కొంతమంది పారిపోయారు, కొంతమంది ఏమైపోయారంటే చచ్చిపోయారు. ఆ రకంగా గిద్యోనుతో ఉన్న వాడికి ఏమిచ్చాడంటే దేవుడు విజయం ఇచ్చాడు. దేవుని బిడ్డ, దేవుడు మన పక్షంగా ఉంటే ఎప్పుడూ విజయమే. నువ్వు ఒక్కడవైనా విజయమే, 10 మంది అయినా విజయమే. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. ఈ సమయాన్ని దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకి ఇచ్చిన పోరాట సాధనలు ఉపయోగిద్దామా? దేవుని పనిముట్లుగా మనం ఉపయోగపడదామా? దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం ఉపయోగిద్దామా? దేవుని తలాంతులను ఉపయోగిస్తే కనుక మన పరిస్థితులన్నింటిలోనూ దేవుడు సంతోషం, సమాధానం అనుగ్రహించి, జయ జీవితం అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వల్ల మీ హృదయంకు తలంపులకు కావాలని నడిపించుగాక.